నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల విజయవాడలో టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని అనుచరులు గత 25 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించిన టీడీపీ నేతలు వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉందన్నారు. తెగే వరకు లాగకుండా అంగన్వాడీలో సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని మళ్లీ కోరుతున్నామన్నారు. జూలైలో జీతాలు పెంచుతామని ఆయన వివరించారు. ఇవి అత్యవసరమైనవి, ఎంటైర్ సివిక్ లైఫ్ను లేదా పేద కుటుంబాలను డిస్టర్బ్ చేసేవి. వాటిని ఎలాంటి భంగం కలిగినా ప్రభుత్వం బాధ్యత అవుతుంది. మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగడం బాగుంది. అసలు ఆ సమ్మె పోకుండా కొన్ని పరిష్కారం అయ్యేవిగా చాలా వరకు వీళ్ళు పరిష్కారం చేసినవి, సమ్మెకు పోనవసరం లేకుండానే చేసినవి, చేస్తున్నవి కూడా. వీళ్ళందరూ కూడా అంతకుముందు సిఎస్ గారి దగ్గరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. రెగ్యులర్ ఇదైతే ఉంది ఇంటరాక్షన్. బట్ సహజంగానే శాలరీ పెరుగుతుంది మనం సమ్మెలేకపోతే అన్నందువల్ల వెళ్ళి ఉండొచ్చు. కానీ అది సాధ్యం కాదు. దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ఇబ్బందులు మేము చెప్పిన తర్వాత వాటిని అర్థం చేసుకొని చేస్తే బాగుండేది. ఈరోజు ఇంకోటి రౌండ్ టేబుల్ అని చూసాం. సహజంగానే తెలుగుదేశం మొత్తం అక్కడ చేరారు. వీళ్ళందరూ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఏదో ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలంటున్నారు. తప్పు కాదు, వాళ్ళకి ఆ ఇది ఉంటుంది, వీళ్ళది తప్పు కాదు. అది ఎన్నికల్లో రేపు ఎలాగూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని అది ఎవరి ఇష్ట ప్రకారం. కేశినేని అనుచరులు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పారు. రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టడం జరిగింది. మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి తెలియజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నేను రాజీనామా చేయడానికి కారణం 1998లో మార్చిలో ఆనాటి బసవేశ్వరరావు గారి సుముఖంలో నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. గత 25 సంవత్సరాలుగా ఈ పార్టీలో ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. 2021 విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నాకు ఒక డిప్యూటీ మేయర్గా పనిచేసిన నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి బోండా ఉమామేశ్వరరావు గారు నిరాకరించారు. నేను నాని గారికి చెప్పి, కేశినేని శ్రీనివాస నాని గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక యాదవ సామాజిక వర్గం 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా ఎటువంటి బచ్చ లేకుండా పనిచేసిన వ్యక్తి నేను. నాకు టికెట్ ఇవ్వడానికి బోండా ఉమామేశ్వరరావు గారు, ఆయన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ, నిరాకరించారు. నాన్నగారు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నాకు టికెట్ ఇచ్చి బీఫార్మ్ ఇచ్చారు. తదనంతరం కార్పొరేషన్ ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆనాటి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు గారు డివిజన్ పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు. అతన్ని ఇండిపెండెంట్గా నిల్చోబెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దు, ఇండిపెండెంట్కి ఓటేయండి. మాకు ఈ వేదిక వేయించి క్రియాశీలకంగా పనిచేయడానికి కార్యకర్తలు ఉన్నాం, కానీ నాయకత్వం ఇచ్చేంత నాయకుడు ఎవరు లేరు. గత 10 ఏళ్ళగా ఎంపీ కేసీఆర్ నాని గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ మేము సమావేశంలో నేను రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కొన్నూరు నియోజకవర్గానికి పరిశీలకుడిగా ఉన్నాను. 1996 నుంచి నేను తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ దగ్గర నుంచి పనిచేస్తూ వచ్చాను. నేను ఈ పార్టీలో కనీసం తెలుగు యువత గ్రామ పార్టీలో కూడా లేదు. ఆ గ్రామంలో గ్రామ కార్యదర్శిగా ఉన్నాను మొదట్లో 99లో. ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీలో చిన్న పదవి కూడా లేదు. నేను పనిచేస్తున్న తీరు, పార్టీ మీద నిబద్ధత, నాయకుడి మీద నిబద్ధత చూసి కేసీఆర్ నాని గారు పార్టీకి ఒక సిఫార్సు చేసి, ఇలాంటి వాళ్ళు ఈ పార్టీకి కావాలి, ఒక బీసీ నాయకుడు మీకు ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేసి ఈ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇప్పించడం, తర్వాత పార్టీ నాకు పునర్పరిశీలన ఇవ్వడం, అక్కడి నుంచి రాష్ట్రంలో 10 ఎలక్షన్లకు ఇన్ఛార్జిగా తీసుకుని ఇదంతా గత 5 ఏళ్ళ జరుగుతూ వచ్చింది. అయితే ఈ సామాన్యులందరికీ కూడా ఈ కేసీఆర్ భవన్ ఒక వేదికగా ఉంది. ఎక్కడ పోవాలి, రాజకీయాలు పోవాలంటే ఏం చేయాలనే దానికి ఒక అడ్రస్గా మారి నాలాంటి వాళ్ళని ఈ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 400 మందిని తయారు చేశారు. కాన్స్టిట్యున్సీకి 20 మంది, 30 మంది, 50 మంది. దీనిలో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగింది మీ అందరూ తెలుసు. ఆ పరిణామాల తర్వాత ఎంపీ కేసీఆర్ నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్గా, కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకోవాల్సి వస్తే అక్కడ కూడా నన్ను పంపించి ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేయడానికి పార్టీ పట్ల పూర్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వెళ్ళాలని చెప్తే నేను కోవిడ్ దగ్గర నుంచి గత మార్చి, ఏప్రిల్ వరకు కూడా నేను కృషి చేసి అన్ని అనుబంధ సంఘాలు, పార్టీ, ఎన్నికల విభాగం కమిటీ చేసి పనిచేసుకుంటూ వచ్చాను. సుమారు 450 మంది పశ్చిమ నియోజకవర్గంలో ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ గౌరవం కల్పించి నాన్నగారు ఆధ్వర్యంలో పార్టీలో ఇన్ఛార్జి లేకపోయినా కూడా ఒక నియోజకవర్గాన్ని నడిపించవచ్చని దాన్ని రోల్ మోడల్గా సమిష్టి కృషితో, దాంట్లో చాలామంది సహకరించారు, నేను ఆడ సహకరించాను, అందరం కలిసి ఒక రోల్ మోడల్గా చేసి ఆ కాన్స్టిట్యున్సీ నడుపుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మా అందరికీ ఒక కష్టం వచ్చింది. మీరు చూస్తున్నారు, నేను 96 నుంచి ఉన్నాను, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఈ జిల్లాలో మహానుభావులు వడ్డే సోమనాథేశ్వరరావు గారు కానీ, దాసరి జయరామేష్ గారు కానీ, దాసరి బాలవర్ధన్ గారు కానీ, వసంత నాగేశ్వరరావు గారు కానీ, వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, ఇంకా కొన్ని పేర్లు అవసరమైంది. అట్లా 10 మంది ప్రజానాయకులు ఈ పార్టీకి పట్టిన గ్రహణం వల్ల చాలా పెద్ద నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోల్పోయారు. ఎప్పుడు పతనం అవుతూనే వస్తూ ఉంది పార్టీ ప్రతిసారి. ఇన్ని జరిగినా కూడా 10 ఏళ్ళ నుంచి తట్టుకుని కేసీఆర్ నాని గారు లాంటి నిలబడి మన అందరికీ ఒక ఆసరాగా నిలబడి తెలుగుదేశం పార్టీని ఇక్కడ కంచుకోవడంగా మార్చారు. ఈరోజు ఆయన వంతు వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులనే ఇక్కడ కొన్ని వర్గాలు పోషించి నాని గారి మీద చివరికి ఆయన కుటుంబ సభ్యులతోనే ఆయన మీద దాడి చేసి పార్టీల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చి ఆయన కూడా అదే కోవలోకి వెళ్ళడం జరిగింది. అలాగనే నందిగామ నియోజకవర్గంలో దేవినేని వెంకటరమణ గారు, అలాగే తంగిరాల ప్రభాకరరావు గారు కూడా వారు చేసిన సేవలు ఈ రోజు కూడా అక్కడ ప్రజలు మర్చిపోని విధంగా అక్కడ జరిగింది. అలా నిత్యం అలా జరుగుతూ వాళ్ళని ఆకర్షించుకొని మేము తెలుగుదేశం పార్టీలో అప్పటి నుంచి కూడా దాదాపుగా నా యుక్త వయసు
10వ తరగతి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి రఘురామ్ గారు ఎప్పుడైతే ఎలక్షన్లో పాల్గొన్నారో అప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉండి యాక్టివ్గా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉండడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి మైనార్టీలకి అంటిపెట్టుకొని ప్రతి గ్రామంలో మసీదులకి దుల్హన్ స్కీములు అయితేనేమి, మసీదులకు డబ్బులు అయితేనేమి, అలాగనే రిపేర్ల కోసం డబ్బులు అయితేనేమి ఇప్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చేయటం వల్ల, మండల పార్టీ ప్రెసిడెంట్గా చేయటం వల్ల ఆ రోజున ఆ సేవలు గుర్తించి నన్ను పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించినందుకు రఘురామ్ గారికి ప్రత్యేకంగా మా కేసీఆర్ నాని గారికి సభ ద్వారా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడినందుకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ కూడా పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించి ఆసిఫ్ కు అండగా ఉంటామన్నారు. ఆసిఫ్ కు మద్దతుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. రిజర్వేషన్ కావాలని, అలాగే కులగణనలో జనగణన జరగాలని, అలాగే కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ కల్పించాలని, అలాగే బీసీలకు కూడా ఎమ్మెల్యేలు రిజర్వేషన్ సీట్లు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ విజయవాడలో ఈ బీసీ మీటింగ్ హలో బీసీ చలో విజయవాడ సభ ముఖ్య ఉద్దేశంగా చేయడం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చి ఇవాళకి 75 సంవత్సరాలైనా సరే పందులకు కానీ, కుక్కలకు కానీ, గాడిదలకు కానీ ఎంత ఉందో లెక్క ఉంది, కానీ మా బీసీ జనాభా ఎంత ఉందో ఇంత మటుకి మాకు కులగణనలో మాకు జనగణన లేదు. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా చేపట్టాలని, అలాగే ఢిల్లీలో రేపు జరిగే పార్లమెంట్లో కూడా మా బీసీల యొక్క మంత్రిత్వ శాఖని, అలాగే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కూడా వెంటనే అమలు చేయాలని, అలా చేయని పక్షంలో రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ ముట్టడికి పిలిపించాము మా కృష్ణ గారి ఆధ్వర్యంలో. ఖచ్చితంగా కేంద్రం రేపు జరిగే పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ బిల్ని ప్రవేశపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత బీసీ ఐక్యవేద రాష్ట్ర కన్వీనర్గా మల్లుడు బోను నరేష్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టిన సందర్భంగా ప్రతి ఒక్క బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు జరిగేటువంటి తీరుని కానీ, మరి నా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ కృష్ణయ్య గారిని చూస్తూ ఉన్నాం. బీసీల పోరాటం గురించి ఆయన పడేటువంటి పోరాట పటిమ ప్రతి ఒక్కళ్ళు కూడా అలవర్చుకొని వారు కూడా బీసీల పోరాటం పట్ల ఉద్యమించే తీరుని చూసి నేర్చుకొని పోరాటం చేయాలని, మరి ఈ రాష్ట్రంలో ప్రీతమ నేత మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి ఆయన ఇస్తున్నటువంటి అవకాశాలని మనందరం కూడా గమనించాలని, ఏ ఒక్క కోటాలో కూడా ఇంకోళ్ళని ఫిల్ చేయకపోవటం కానీ చేయటం కానీ, చెప్పిన మాట చెప్పినట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి తావు లేకుండా రాజకీయాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ, ప్రాంతాలకు కానీ ఎక్కడా కూడా విభేదాలు చూపించకుండా సంక్షేమాల పట్ల కానీ, అట్లాగే పదవుల పట్ల కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి ఈ సంస్కరణల్ని చూసి మనందరం కూడా
చాలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదిని కూడా మనందరం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. అట్లాగే బీసీల పట్ల మరి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఎక్కువ బాగా ఉన్న కులం ఏదన్నా ఉంటే అది బీసీ కులాలే. వారి ఆవేదన పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో గళవెత్తినటువంటి నేత ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆయన చేసినటువంటి పోరాటాలు ఇన్ని కాదు. కానీ ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ఆయన గుర్తించినటువంటి దాఖలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆర్ కృష్ణయ్య గారు పోరాట పటిమని చూసి గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం కుట్రపూరితమైన రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు. మరి నిన్న చూస్తే నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫంక్షన్లో ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. అంటే ఎస్పీ రంగారావు గారిని కించపరిచే విధంగా, అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచే విధంగా, మరి వాళ్ళ నాన్నగారు అనే ఒక తీరు. అంటే వాళ్ళు ఒక్కళ్ళే, వాళ్ళ కుటుంబకులు ఒక్కళ్ళే, రాజకీయంగా పరంగా కానీ సినీ పరంగా కానీ ముఖ్యులు అనే ఒక ఉద్దేశం, మేమే గొప్ప అనే ఒక తత్వం, అది కాదు రాజకీయాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఎస్పీ రంగారావు గారు కూడా ఎప్పటి నుంచో కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు ముందు నుంచి కూడా ఆయన మహానాయకుడు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా మహానాయకుడు. అట్లాగే బీసీల పట్ల మరి ఒకప్పుడు పుడితే ఈ కులంలోనే పుట్టాలా అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే అవహేళనగా ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా సంక్షేమ పరంగా కానీ అట్లాగే రాజకీయ పరంగా కానీ మంత్రిమండలి పరంగా కానీ కులాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనం గుర్తెరగాలని, మరి ఆర్ కృష్ణయ్య గారు లాంటి మహానేతల్ని మనందరం కూడా ప్రోత్సహించి ఆయన వెన్నంటి మనందరం నడవటానికి ముందుండాలని చెప్పి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దుర్గా నరేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎంపీ కేశినేని నానిని వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. కేశినేని భవన్లో నానిని కలిసిన ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. తాజా రాజకీయాలపై మాట్లాడిన బుచ్చిబాబు తన పూర్తి సహకారం నానికి ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం వచ్చే విధంగా కష్టపడి పనిచేస్తామన్నారు. శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మంత్రి విడుదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 పై చర్చించారు. వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని పేర్కొన్నారు. ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. ప్రివెంట్ కేర్ అనేది చాలా ముఖ్యమని, గ్రామంలో ప్రతి ఇల్లు మ్యాపింగ్ జరగాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి డేటా అప్డేట్ చేయాలి అన్నారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను ఆరా తీశారు.
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 25 లక్షల వరకు వైద్య సేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మరోసారి సీఎం స్పష్టం చేశారు. డబ్బులకు సీట్లు అమ్ముకోవాల్సిన కర్మ తమకు పట్టలేదంటూ చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కుప్పంలో గెలవలేనని చంద్రబాబు రెండవ స్థానం వెతుక్కుంటున్నాడని, ఎన్నికల్లో నిలబెట్టడానికి ఆయనకు అభ్యర్థులు దొరకడం లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు. చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్దేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రండి, మేల్కోండి, లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్దేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండడం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక దారుఢ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. అనంతరం రామకృష్ణ మిషన్ స్వామీజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిథులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యువజన దినోత్సవానికి విచ్చేసిన పెద్దలు తాతా మహారాజ్ గారికి, అలాగే పెద్దలు ప్రద్యుమ్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. ఈ జనవరి 12వ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యువజనోత్సవ దినంగా నిర్వహించుకోవడం మీ అందరికీ తెలుసు. ఆ శాఖ మంత్రిగా ఈరోజు గెస్ట్గా నేను రావటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే వివేకానంద గారి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలనుకుంటారో వారందరూ కూడా లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కళా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. దాంట్లో మొదటి బహుమతి సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. సో మేము వచ్చినప్పుడు ఓన్లీ వెల్కమ్ డాన్స్ మాత్రమే చూసాం. ఇంకా మీతో పాటు చాలా చూడాల్సి ఉంది, ఎంజాయ్ చేయాల్సింది కూడా ఉంది. వెయిట్ చేయండి. సో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో విజేతల్ని నాసిక్లో జరిగే జాతీయ యువజనోత్సవాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి అందరూ కూడా పోటీ పడి గెలవటానికి ప్రయత్నించాలని ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రోజా గారు, మంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే సీనియర్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్ ప్రద్యుమ్న గారు, యూత్ సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, శారదాదేవి గారు, అలాగే మహారాజు గారు, డిప్యూటీ మేయర్ గారు శైల్య గారు, అలాగే ఆసిఫ్ గారు, మహేష్ కూడా నమస్కారం.
తన శాఖలో తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ క్రీడలు, అలాగే యువజన అభ్యుదయం, పర్యాటకం, ఈ యూత్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒక ఐకాన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజా గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వివేకానంద గారి గురించి యువత అంతా కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకోండి అని చెప్పని ఆయన పదే పదే చెప్తున్నటువంటి విషయాలు. ఆయన చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ఆయన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకులుగా తయారవడం జరిగింది. ఒకసారి స్వామి వివేకానంద విదేశంలో ట్రైన్లో పర్యటిస్తూ ఉంటారు. అక్కడ కొందరు విదేశీయులు ఈయన దగ్గర ఒక చిన్న వాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఈయన సన్యాసి నుంచి వాచ్ ఏ విధంగా లాక్కోవాలా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా చేసి ఈ ఒక్క వాచ్ని దొంగతనం చేయాలని వాళ్ళంతా, అందులో కొంతమంది ఆ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఇంగ్లీష్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటే పాపం వాళ్ళకి తెలియదు స్వామి వివేకానంద ఇంగ్లీష్ వచ్చనేది. సో వాళ్ళు ఏమంటారంటే, మీరు వాచ్ ఇవ్వండి, మీరు వాచ్ ఇవ్వకపోతే మేము అరుస్తాము, మీ పైన కంప్లైంట్ చేస్తాము, అప్పుడు మీరు పోలీస్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అనేది స్వామి వివేకానంద గారికి చెప్తారు. వీళ్ళ ప్లాన్ అంతా స్వామి వివేకానంద విని ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నాకు వినపడదని చెప్తాడు, మీరు రాసి ఇవ్వండి అంటాడు. సో వాళ్ళు ఆ మాటను రాసిస్తారు. రాసిచ్చినాక ఇప్పుడు మీరు చెప్పండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటాడు. సో అంటే సమయస్ఫూర్తి ఏ విధంగా ఉంది స్వామీజీ గారికి అనేది ఈ ఒక కథం ద్వారా తెలుస్తుంది. వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో కలిసి కేశినేని నాని పాల్గొని మాట్లాడారు. జగన్ను, తనను, దేవినేని అవినాష్ను గెలిపించాలని కోరారు. టీడీపీ తనను ఎంతో అవమానించిందని, మెడపట్టుకొని అవమానకరంగా గెంటేసిందని కేశినేని నాని మండిపడ్డారు. జగన్ తనను ఆప్యాయతతో ఆక్కున చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, మరో ఓల్డ్ సిటీ చేయాలనుకున్నారని విమర్శించారు. విజయవాడకు ఎయిర్పోర్ట్ కూడా వద్దని చంద్రబాబు ఆలోచించారని అన్నారు. కుమారుడు నారా లోకేష్ సీఎం కావాలనేదే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని అన్నారు. అమరావతి 30 ఏళ్లైనా పూర్తి కాదని తాను ఎప్పుడో చెప్పానని నాని అన్నారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని, కాజా నుంచి కట్టి ఉంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేదని చెప్పారు. ల్యాండ్ మాఫియాకు పోకుండా పాత అమరావతి నుంచి ప్లాన్ చేస్తే బాగుండేదని అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ అమరావతి రైతులను మోసం చేశారని చెప్పారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు చిరంజీవి దేవినేని అవినాష్ గారు, అలాగే నగర మేయర్ రాజలక్ష్మి గారు, నగర డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే కార్పొరేటర్ గారు ప్రబలిక గారు, అట్లాగే పవన్ గారు, మా సుంకర్ దుర్గాప్రసాద్ గారు, అలాగే చైర్మన్ మన కమిషనర్ గారు మధు గారు, అట్లాగే జోనల్ మేనేజర్ మురళీకృష్ణ గారు, అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన ఆటో నగర్ పెద్దలకి, కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ విజయవాడ ఆటో నగర్ అంటే నాకు తెలిసి
ఏషియాలోనే బిగ్గెస్ట్ అంటున్నారు. ఆ రోజు మన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రవాణా రంగం పంజాబ్ తర్వాత తమిళనాడులో సేలము, తర్వాత విజయవాడ మాత్రమే ఈ రవాణా రంగానికి ముఖ్య పట్టణాలు ఈ దేశంలో అని చెప్పి గుర్తించి సభాధ్యక్షులు మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారికి, అలాగే మన పెద్దలు ఎంపీ గారు కేసినేని నాని గారికి, డిప్యూటీ మేయర్ దుర్గా గారు, డివిజన్ కార్పొరేటర్ గారు ప్రవళిక గారు, అలాగే పవన్ గారు, అలాగే మన ఐలా చైర్మన్ గారు ప్రసాద్ గారు, బోర్డు మెంబర్స్ అండ్ ఆటో నగర పెద్దలందరికీ నా నమస్కారం. ఎంపీ గారి నిధులతో ఈరోజు 3,32,00,000 వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 100 KL గల ఈ వాటర్ ట్యాంక్, అలాగే ఇక్కడ మనకు RO ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. చక్కగా ఆటో నగర్ వాసులకి వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరగటం, ఆటో నగర్ రోజు రోజుకి అభివృద్ధి చెందడం చాలా మంచి పరిణామం. దాదాపుగా 3,32,00,000 రూపాయలతో ఏదైతే ఈ ప్రాంతంలో అనేక మంది కార్మిక సోదరులు కానివ్వండి, రోజువారీ జీవనం నిమిత్తం అనేక మంది ఇక్కడ కార్మికులు, ఎందుకంటే భారతదేశంలోనే ఏషియాలోనే అతిపెద్ద ఆటో నగర్ ప్రాంతంగా గుర్తింపు చెందిన మన విజయవాడ ఆటో నగర్ ప్రాంతానికి మంచినీటి సౌకర్యం పెద్దలు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి ఒక నాయకత్వంలో, ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో నేను పుట్టి పెరిగిన ఆటో నగర్లోనే, ఆటో నగరే నాని ఆటో నగరే అని చెప్పిన అనేక సందర్భాల్లో కేసినేని నాని గారు చెప్పడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు ఈ ప్రాంతంలో నుంచి గారా ఆయన వ్యాపారం కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్న అనుబంధంగా కానివ్వండి, అడిగిన వెంటనే పెద్దలు అడిగిన వెంటనే దాదాపుగా 3,32,00,000 ఈరోజు వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారికి మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెడ్ వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి వచ్చేసిన పెద్దలు మరియు ఎంపీ మన కేసినేని నాని గారికి, మరియు నగర్ మేయర్ గారికి భాగ్యలక్ష్మి గారికి, 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారికి, 11వ డివిజన్ ఇన్ఛార్జెస్, మరియు వేదికను అలంకరించిన ఐలా చైర్మన్ ప్రసాద్ అంకుల్కి, మరియు మిగతా పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. ఆటో నగర్కి ప్రాంతం అంటే ఏదైతే చెప్పారో చాలా మాకు ఆత్మీయ సంబంధం ఉంది. మా నాన్నగారు కానీ మా పెద్దనాన్నగారు అందరికీ కూడా ఆటో నగర్లో మరి షెడ్లు ఉండి మాకు ఒక ఆప్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ అందరికీ. మరి ఆటో నగర్ ప్రాంత వాసులు అంటే ఏషియాలో అతిపెద్ద ప్రాంతం అయ్యి, మరి మా ఏరియా రామలింగేశ్వర నగర్ నుంచి కృష్ణలంక ప్రాంతం అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళే మరి జీవనోపాధికి. మరి వీరికి వాటర్ అవసరమైగానే వెంటనే మన చైర్మన్ గారు చెప్పారు, ఇప్పుడు దానికి ఎంత కృషి చేశారో, ఎవరెవరు ఉపయోగపడ్డారు, మరి అవన్నీ కూడా ప్రజానికి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి పార్టీ కాదు, మనకి మంచి జరిగిందా అనేది ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఆ రకంగానే అవినాష్ గారు కూడా అంతే. మరి వేమూరు రాజేంద్ర ప్రసాద్ అనే మహానుభావుడు మొట్టమొదట ఒక 6 కోట్ల రూపాయలతో కింద అండర్గ్రౌండ్ పైప్ లైన్ నుంచి వాటర్ సప్లై ఇవ్వడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు, సప్లై ఇచ్చారు. తర్వాత మరి కార్పొరేషన్కి మాకున్న ఇబ్బందుల వల్ల ఆ వాటర్ సప్లై అయిపోవడం జరిగింది. ఆ పరిస్థితిలో మరి నానిబాబుని బాబు మరి ఆటోనగర్ అనేది అంటే ఆయన చిన్నతనం నుంచి ఆటోనగర్కి ఆయనకున్న సంబంధాలు మరి ఇక్కడున్న ప్రతి అసోసియేషన్ పెద్దలందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఆయన పుట్టి పెరిగింది ఇదే ఏరియా. అర్ధరాత్రి పూట కూడా ఆయన ఆటోనగర్ వచ్చి తాతయ్య గారు అయ్య గారు పని చేసుకుంటే ఆయన వచ్చి ఇక్కడ ఆటోనగర్లో ఆ పళ్ళ పని చుట్టం, లేకపోతే మా అందరితో మాట్లాడటం, కలిసి తిరగటం, అట్లాంటి నానిబాబుకి ఆటోనగర్లో 100% వచ్చింది. అంటే అవినాష్ బాబు కంటే కూడా ఎక్కువ వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, బస్సులు ఉండేవి, అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఉండేది, రవాణా రంగం ఉండేది. దాని మీద ఆయనకి చాలా సత్సంబంధాలు ఎక్కువ. ప్రతి వాళ్ళు కూడా పేరు పెట్టి పిలిచే ఆయనకి చదువు ఉంది. అంటే మన వాడపల్లి శ్రీరామ్ ఉన్నాడు, ఎక్కడున్నా సరే కమర్ మీద ఎక్కడున్నావా వాడు అట్లా పిలుస్తాడు ఆయన డైరెక్ట్గా. అంత చదువు ఉంది ఆయనకి. మరి కృష్ణమూర్తి గారిని కనపడితే ఆయన అంతా గౌరవం పలకరించారు. అట్లా నారాయణ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఆయన టచ్లో ఉంచుకున్న మనిషి మొట్టమొదటి నుంచి.
మరి మాకు జరుగుతుంది బాబు అంటున్న పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మంచి లేక ఇబ్బంది పడుతున్నాం అంటే స్వామి వివేకానంద స్ఫూర్తితో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో లబ్ధిదారులందరూ వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలంటూ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి తెలిపారు. అతి చిన్న వయసులోనే స్వామి వివేకానంద ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తున్నారన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకొని గాంధీనగర్లోని హోటల్లో సంఘమిత్ర జాతీయ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాలలో ప్రతిభ చూపిన ప్రముఖులను ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా ప్రతిభావంతులకు జాతీయ ప్రతిభా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేద వర్గానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఈ ఏడాదిలో జరగనున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు రాజా గారి ఫిలాంథ్రోపిక్స్ ఆధ్వర్యంలో, సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దవాళ్ళంతా వచ్చారు, చాలా బాగా నిర్వహించారు. అందులో మరి ఒక్కో రంగంలో ఒక్కో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వివేకానంద స్ఫూర్తితో మరి దేశం నడవాలని ఆ రోజు ఆయన ఉద్బోధించారు. తర్వాత ఎట్లా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆయన స్ఫూర్తితో ఇటు యువతని, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని ఎంతో గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గొప్ప పరిపాలన మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అందువలన వివేకానంద స్ఫూర్తి ఆశయాలు అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. నాయకత్వంలో యువతకు, మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఈ రకంగా పేద వర్గాలను కానీ, యువతను కానీ, తాజాగా ఆడుకుందాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్తో కానీ ఈ రకంగా అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షిస్తున్న, ఆదరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీరందరి ఆదరాభిమానాలను చూరగొని ఆయన మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నాం. గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఫిలాంథ్రఫిక్ సొసైటీ తరపు నుంచి అద్దంకి రాజా గారు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే బెస్ట్ సోషల్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రతిభా అవార్డు ఇవ్వడం, ముఖ్యంగా సంఘమిత్ర 2024 ప్రతిభా అవార్డు ఇవ్వడము, మరి దీంట్లో వచ్చినటువంటి దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను సైతం సమాజం కోసం అంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. మనము మరి తోటి మనుషులకి మనం సహాయపడాలి, సేవ చేయాలి. కనీసం ఒక వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక రకమైన సేవనే అన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నామో స్వామి వివేకానంద గారి వారి యొక్క మెసేజ్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినటువంటి మెసేజ్ మనం చూసుకుంటే సనాతన ధర్మం గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పారు. వారు చికాగోలో చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదైతే వారు స్పీచ్ మొదలుపెట్టారో ప్రపంచం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే వాస్తవానికి ప్రపంచంలో మనుషులందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులు, అంటే వసుదైవ కుటుంబము, అంటే అందరూ కూడా ఒకే జంట సంతానము అని చెప్పేసి, బ్లడ్ రిలేషన్ నుండి సంతానం అని చెప్పేసి మెసేజ్ ఇచ్చారో ఇది మనందరం కూడా గుర్తించాలి. ఇంకా చెప్పాలంటే ఈ మతాలు, కులాలు, సంఘాలు, వర్గాలు అన్ని
అన్ని పక్కన పెట్టేసి మనమంతా మనుషులము, మానవత్వాన్ని కలిగి ఉండడమే మన సనాతన ధర్మం అని చెప్తుంది. ఎందుకంటే సర్వజనం సుఖినో భవంతు అని చెప్తుంది. అంటే సర్వజనులందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలి, సుఖంగా ఉండాలని ఇచ్చిన సందేశము ఇదే. మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగుపెట్టినప్పటి నుంచి ఉన్న ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి ధర్మాన్ని అర్థం చేసుకుని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఒక భారతీయులుగా మనందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాంటి అనేక జరుపుకోవాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది 2016లో రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని స్థాపించడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా మేము జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జాతీయ స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ వేదికలైన థాయిలాండ్, మలేషియా, దుబాయ్ దేశాల్లో కూడా ప్రవాస భారతీయుల సహకారంతో మేము తెలుగు భాష కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, సంస్కృతి కోసం. అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఫస్ట్ కార్యక్రమంగా ఈ విజయవాడ చారిత్రాత్మక మహానగరంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 25 మందికి సంఘమిత్ర పేరుతో అవార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, నిష్ణాతులు. వాళ్ళందరినీ ఇక్కడికి విజయవాడ రప్పించి మా సంస్థ సౌజన్యంతో వాళ్ళందరికీ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష, సంస్కృతి కోసం, సాంప్రదాయాల కోసం మేము ఇంకా మరి ఇన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాం. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నాడు భోగి నాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందళపర్తి సత్య శ్రీహరి మీడియాకు తెలియజేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించే గోదాదేవి కళ్యాణానికి భక్తజనంతో పాటుగా వివాహం కాని వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్య శ్రీహరితో పాటు కార్యక్రమం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం భోగి నాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ అందచేయడం జరుగుతుందని చెప్పారు. ఇక వివాహం కాని యువతీ యువకులు గోదాదేవి కళ్యాణాన్ని తిలకించే క్రమంలో అమ్మవారికి పూలదండలు సమర్పించిన యువతులకు శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉన్నట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో జరగనున్నట్లు మీడియాకు వివరించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి 1992వ సంవత్సరంలో పరమహంస పరివరాజకాచార్యులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర్ స్వామి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ మందిరంలో మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడే స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదారంగనాథులకి వివాహ మహోత్సవం. గోదాతల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. దీనికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎవరైతే వివాహం కాని యువతీ యువకులు ఉంటారో వారందరికీ కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క దేవతామూర్తుల్లో ఉండే మాలలు, పుష్పమాలలు వారికి కన్నా ధరింపజేస్తే శీఘ్రాతి శీఘ్రంగా వివాహమైన సంఘటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి. చాలా నాటి నుండి వచ్చే ఈ ఆచారాన్ని రేపు కూడా ఇక్కడ మేము నిర్వహిస్తాం. వివాహం ఎవరైతే కావాల్సి ఉందో వారందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఒక 2 మాలలు తీసుకొస్తే అవి ఆ దేవతామూర్తులు రంగనాథుడి మెడలో, ఆండాల తల్లి మెడలో వేసి కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ యువతి యువకులు ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వారికి ఆ మాలలు ధరింపజేయడం జరుగుతుంది.
అతి త్వరలోనే వారికి వివాహం జరిగి మరలా దైవ దర్శనానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా వివాహమై సంతానం లేని వారు ఎవరైనా ఉంటే మరి సంతానం ప్రాప్తించడం కోసం ఈ గోదారంగనాథులకి పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అది తిన్న అతి త్వరలోనే వారికి సంతానం యొక్క ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా మనకి చాలా కాలం నుండి మన ఆచార్యులందరూ కూడా చేస్తున్న ప్రక్రియ. అదేవిధంగా అది కూడా ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి మద్దు వెంకటేశ్వర గారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు. ఆ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసేటువంటి 50 మంది భక్తులందరికీ కూడా ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా అన్నప్రసాద వితరణ ఇక్కడే ఉంటుంది. అందుచేత భక్తులు మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క గోదారంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని గోదారంగనాథులకి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనటమే విశేషం అనుకుంటే ఆ రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవంలో వచ్చినటువంటి తలంబరాల బియ్యం అక్షతలుగా వేసుకుంటే వాటి వల్ల నవగ్రహ దోషాల బారి నుండి తప్పించుకునే అవకాశం కలుగుతుంది. అందుచేత అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డిసెంబర్ 17వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మరి ఆదివారం పూట జరగబోయే గోదాదేవి కళ్యాణానికి అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. లోక కళ్యాణం కోసం చేసే ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. మరి మన మందిర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపతి సత్యదేవి గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించే దంపతులు మద్దు వెంకటేశ్వర్లు శ్రీదేవి గారు ఈ కళ్యాణాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదంలో అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి వారి కుటుంబానికి మంచి జరిగేటట్టు ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు వాళ్ల పార్టీకి గ్యారంటీ ఉందా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ వాళ్ల కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావడం కల్లా అని అన్నారు. రాణిగారి తోట ప్రాంత ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
5 సంవత్సరాల గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ప్రజానికానికి తెలుసు. మీరేమీ చేయలేదు కాబట్టే గతంలో మీకు 23 స్థానాలు వచ్చినాయి. ఈరోజు చెప్పిన ప్రతి కార్యక్రమం గారు చేస్తున్నారు కాబట్టే 170కి 170 స్థానాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఈరోజు మాకు కానివ్వండి, మా నాయకుడు కానివ్వండి. 8-9 రోజులుగా 17వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, సోదరిమణి బెల్లం దుర్గా గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు, డివిజన్లోని ముఖ్య నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తాం. రాబోయే రోజుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ప్రజానీకం దగ్గరికి వెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, రామిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు జరగటం. ప్రజానీకంగా గతంలో మా ప్రాంతం అనేక ఇబ్బందులు పడేవాళ్ళం, కానీ ఈరోజు రోడ్లతో డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తుంటూ ఈరోజు అందరూ గారు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో జగన్ గారు మాకు అండగా ఉంటున్నారు. కాబట్టి మేమందరం గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అందించే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయనకి మేమందరం గారు అండగా ఉంటామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్పారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 17వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ 17 డివిజన్లో 8వ రోజు గడప గడపకు అవినాష్ అన్న హామీ అని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కంపెనీ ఎన్నో చెప్తుంటుంది, ఈనాడు అయితే మరీ చెప్తుంటుంది. వాళ్ళన్నీ కూడా మీరు నమ్మొద్దు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గెలుస్తుంది. తూర్పులో అవినాష్ గారు 2024లో మంచి మెజార్టీతో కూడా ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఈ డివిజన్కు 8,000 మందికి సంక్షేమము, 1,850 మందికి ఇళ్ళు, అభివృద్ధిలో వచ్చేలకి 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ అవినాష్ గారు ఎమ్మెల్యేగా వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, మోడల్ డివిజన్ కూడా చేయొచ్చని ప్రజలందరూ కూడా ఇలా ఇంతకంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? 2024లో అవినాష్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు పోటీ చేస్తారు. 175కి 175 గెలుస్తామని కూడా మేమందరం కూడా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి చేశాం, అదేవిధంగా ఆరోగ్యం కూడా చూస్తున్నాం. కాబట్టి అన్నీ చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు వేస్తారు కాబట్టి ఓటు అన్ని నియోజకవర్గాల్లో 175 కూడా గెలుస్తామని కూడా తెలియపరుస్తున్నాం. ఫిర్ఖానా పరిసర ప్రాంతాల్లో ఫుడ్ కోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గం అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఫుడ్ కోర్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని పశ్చిమ నియోజకవర్గ అఖిలపక్షం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సంఘ నాయకులు మాట్లాడుతూ 1000కి పైగా చిరు వ్యాపారస్తుల కుటుంబాలు నాశనం చేసే ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటైతే అడ్డాగా మారిపోతుందని ఆరోపించారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అడ్డుకొని తీరతామంటూ హెచ్చరించారు. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ ప్రశాంతంగా జనాలు బతుకుతుంటే వీళ్ళ గంజా యూనియన్ పాత బస్తీకి చాలా చరిత్ర కలిగిన ఈ పాత బస్తీ పార్టీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి షేక్ మొబీనా ముసాఫిర్ ఖానా ఎదురుగా విజయవాడ ఎంపీ కేసినేని నానిపై టీడీపీ నేత ఎంఎస్ బేగ్ విమర్శలు గుప్పించారు. వెల్లంపల్లి ఓ ఊసరవెల్లి అని, ఆ ఊసరవెల్లితో కలిసి కేసినేని నాని మరో ఊసరవెల్లిలా తయారయ్యారన్నారు. టీడీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నిని ప్రకటిస్తే ఆయన విజయం కోసం పాటుపడతామన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికించింది ఆయనే. రాష్ట్రం ప్రజలు 2014 ఎలక్షన్ తర్వాత ప్రజలు కూడా కోరుకుంది ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం రావాలి. అలాంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి కేసినేని నాని గారిని అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఆయన అధినాయకుడు వెనకాల ఉన్నాడని చెప్పి ఆయన గెలవడం జరిగింది.
ఏదైతే నాని గారు అన్నారో ఆయన వెనకాల కూడా ఎవరున్నారని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన వెనకాల కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. మొదటి నుంచి మేమందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణం చేశాం. ఆయన సమక్షంలోనే నేను పార్టీలో చేరాను 2019 ఎలక్షన్ ముందు. కాబట్టి మా ప్రయాణం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా, అలాగే పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్త, అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి పశ్చిమ నియోజకవర్గంలో, ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించాలనే మా లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. విజయవాడలో టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని అనుచరులు గత 25 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించిన టీడీపీ నేతలు. వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.